బట్ ఆ పుట్టింటి మీద పిచ్చి ఇష్టం ఉంటుందండి ఆడపిల్లకి. అవును. బి ఏ లేడీ. నేనైతే అది క్లియర్‌గా, క్లారిటీగా చెప్పగలను. అవును. ఎందుకంటే అది వాళ్ళు మనకేమన్నా ఇచ్చారని కాదు. ఎందుకో విపరీతమైన ప్రేమ ఉంటుంది పుట్టింటి మీద. సో, అలాంటి ఆడపిల్ల, హ్మ్. ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు అనేది కూడా ఒక చాలా వరకు వైరల్ అయిన టాపిక్ అయింది. అది. అవును. సో, ఈ ఆడపిల్ల ఏం తీసుకెళ్ళాలి పుట్టింటి నుంచి? ముందు ఆ విషయాలు వివరిస్తూ, ఏవి హ్మ్. తీసుకెళ్తే మంచిదో హ్మ్. చెప్తూ, హ్మ్. ఏవి తీసుకెళ్ళకూడదు. హ్మ్. పుట్టింటికి చేటు కలిగే విషయాలు హ్మ్. తెలుసుకుంటే అందరూ పాటించే అవకాశం ఉంటుంది కదా! తప్పకుండా. అయితే మనకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే, దానివల్ల స్త్రీకి కొన్ని ఆరోగ్య లాభాలున్నాయి అని మన ఋషులు చెప్పారు. ఇప్పుడు గాజుల దగ్గర నుంచి, బొట్టు దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి ఇలా ప్రతీదీ ఎందుకు పెట్టారు అంటే, స్త్రీ పునరుత్పత్తికి ప్రధాన సాధనం కాబట్టి. ఓకే. ఇంట్లో ఒక ఆడదిక్కు లేకపోతే ఆ ఇల్లు చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందంటే, అష్టదరిద్రాలు ఆ ఇంట్లో ఉంటాయి. హ్మ్. ఆడదిక్కంటే పని మనిషి కాదు, ఏదో ఎవరో అక్క చెల్లెలు అన్నదమ్ములు కాదు. ఎవరి ఇంటికి వాళ్ళే ఈ ఇంటికి దీపం ఇల్లాలు. అయితే ఈ ఆడవాళ్ళకే ఎందుకు ఇన్ని పెట్టవలసి వచ్చింది అంటే కనుక, కొన్ని పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి మొత్తము ప్రవరంతా మారిపోతుంది. గోత్రం దగ్గర నుంచి, ఇంటి పేరు దగ్గర నుంచి, అలా అయితే మా ఇంటి పేరు నేను మార్చుకోలేదు అని చాలామంది అంటారు.